ఎంపీటీసీ భర్త కిడ్నాప్ వ్యవహారంలో మాట మార్చారు రంగంపేట పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనతో ఎంపీటీసీ భర్త వెంకట్రావు తమ అదుపులోనే ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులకు వెంకట్రావును చూపిస్తామన్నారు. అయితే వెంకట్రావును ఏ కారణంతో అరెస్ట్ చేశారో మాత్రం పోలీసులు చెప్పడం లేదు. వెంకట్రావుపై పోలీసులు దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వెంకట్రావును ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడ ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో మరి వెంకట్రావును ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులు చెప్పడం లేదు? మరి ఇప్పటికైనా రీజన్ ఏంటి చెప్పారా? పరిస్థితి ఏంటి? దుర్గా, మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భర్త వెంకట్రావు తమ అదుపులోనే ఉన్నట్టు పోలీసులు అయితే కొద్దిసేపు క్రితం స్పష్టం చేశారు. కానీ ఈ విషయం మీద ఇవాళ తెల్లవారుజాము నుంచి బుకాయిస్తూనే వచ్చారు. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఇప్పటికే చాలాసార్లు మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తెల్లవారుజాము నుంచి ఇక్కడ ఆందోళన ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఆందోళన ప్రారంభించినా సరే చాలాసేపు ప్రతిఘటించారే తప్ప అసలు ఎందుకు అరెస్ట్ చేశారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఎందుకు తీసుకెళ్లారు, తమ అదుపులో ఉన్న విషయాన్ని కూడా స్పష్టం చేయకుండానే ఇప్పటిదాకా కాలం వెడదీయడం జరిగింది. దీంతో మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఇక్కడ రావడంతో పోలీసులు ఒకసారిగా కదిలి తమ దగ్గరే ఉన్నట్టు కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు చూపిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టమైన డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు కనీసం కనబడకుండా ఆయన తీసుకెళ్లాల్సి వచ్చింది, దీంతో పాటు భౌతికంగా దాడి చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం మీద ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఏమంటారు చూద్దాం. సార్ చెప్పండి, అనపర్తిలో ఈ రంగంపేటలో ఇవాళ చోటు చేసుకున్న ఘటన మొత్తం ఇంతమంది ఈ స్థాయిలో ఉద్యమం చేస్తే తప్ప కనీసం తమ అదుపులో ఉన్న విషయాన్ని కూడా పోలీసులు చెప్పలేదు. ఎలా చూడొచ్చు? ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం చూస్తున్నాం కదండి. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే ఆంధ్రప్రదేశ్లో అంతా ఒక రకంగా జరుగుతుంటే అనపర్తి నియోజకవర్గంలో ఇంకాస్త ఎక్కువగా జరుగుతుంది రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో. ఇక్కడ రామకృష్ణారెడ్డి రాజ్యాంగం జరుగుతుందన్నమాట. దీనిలో భాగంగానే మరి ఏదైతే ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్ ఉందో ఎలక్షన్లో గెలవలేమన్న ఉద్దేశంతో మరి మార్చి 5వ తారీఖున జరగవలసిన ఎలక్షన్ని ఆ ఎలక్షన్ పోలింగ్ ఒక 5 నిమిషాలు ముందు ఉందనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ ఉందన్న ఉద్దేశంతో పోస్ట్పోన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మరి 29వ తారీఖున అంటే ఎలక్షన్ ఏదో రకంగా గెలవాలంటే ఇక్కడ నుండి స్థానికంగా నుండి రంగంపేట మండలానికి సంబంధించి దొడ్డుగుంట గ్రామానికి సంబంధించిన ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్లో ఏమైతే ఉందో గ్రామాలు, ఆ గ్రామంలో ఉండే నాయకుల్ని భయభ్రాంతులను చేసి నాయకుల్ని అయ్యి కూడా ఏదో రకంగా పోయినసారి పులివెందుల్లో చూసాం జడ్పీటీ ఎలక్షన్లో. అదే ఫార్ములా ఇక్కడ కూడా అమలుపరచాలన్న ఉద్దేశంతో కేవలం రామకృష్ణారెడ్డి తన ఆదేశాల మేరకు ఈ రోజున మరి ఎంపీటీసీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపడినటువంటి ఎంపీటీసీ సభ్యుడిని పోలీసులు తీసుకొచ్చి మరి ఏమైతే మరి ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాయకులందరూ కూడా ఇచ్చేశారు. ప్రముఖులందరూ కూడా ఇక్కడికి, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా, అదేవిధంగా మరి రంగంపేట మండలం వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ముందుగా మాకేమీ తెలియదని చెప్పిన పోలీసులు చివరికి సాయంకాలం 7 గంటలకి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఒప్పుకున్నారు. చూడండి ఎంత మార్పు వచ్చిందంటే. ఇంకో ప్రధానమైన విషయం, సీసీ ఫుటేజ్ని తీసుకెళ్ళి అసలు మీరు తీసుకెళ్లారని చూపించినా సరే చాలాసేపు వాళ్ళు అంతేకాకుండా ఎవరైతే ఎంపీటీసీ సభ్యులు ఉన్నారో సభ్యులు ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని మేము డిఎస్పీ గారికి చూపించడం జరిగింది. అయినా కూడా ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయారు. ఈ ఎవిడెన్స్ మా దగ్గర ఉందని ఈ పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పగానే ముందైతే మా వాళ్ళు ఎవరో వెళ్ళలేదని బుకాయించిన వాళ్ళు చివరికి ఒప్పుకోక తప్పలేదు. 7 గంటలకి ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే కిడ్నాప్కు గురయ్యారని చెప్తున్నారో వ్యక్తులు వాళ్ళు ఈవేళ రాజమండ్రిలో ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఎవరి ఒత్తిడి మేరకు కూడా లేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అని ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఇది రామకృష్ణారెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు, దుశ్చర్యల్లో ఒక భాగం ఇది. అంటే భయభ్రాంతులను చేయాలని. అతను ఎన్ని భయభ్రాంతులు చేసినా రాజమార్గంలో గెలవలేడు. ఏదో దొడ్డు మార్గంలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి గెలవాలనే ఉద్దేశంతో అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రకంగా ఇటువంటి విధంగా అతను గెలిచినా, అతనంటే టీడీపీకి సంబంధించిన సభ్యుడు గెలిచినా కూడా అది గెలిపే కాదు. ఎందుకంటే వాళ్ళు గెలవలేమన్న ఉద్దేశంతో పోయినసారి వాయిదా ఇచ్చారు. ఇప్పుడు కూడా 29వ తారీఖున ఎలక్షన్ అంటే ఇప్పటి నుంచి కూడా ఈ అరాచకత్వం, దౌర్జన్యాలు అప్పుడే మరి స్టార్ట్ చేయడం జరిగిందంటే ఏ రకంగా రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ దుర్మార్గాలు మరి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలందరూ కూడా మరి ఒక్కసారి గమనించాలి. ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నాయి అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడే కూడా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. మరొకసారి ప్రత్యక్షంగా ఈవేళ జరిగిన అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అసలు ఏ కారణంతో అరెస్ట్ చేశారని ఇప్పటికైనా స్పష్టం చేశారు? ఇంకా లేదండి. సాయంకాలం 7 గంటలకి మేము
7-8 గంటలకి మేము ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. కానీ చిత్రం ఏంటంటే ఎవరినైతే కిడ్నాప్ చేశారన్నారో వాళ్ళే చెప్పారు. మేము స్వచ్ఛందంగా మేమే బయటకు వెళ్ళాము, వైఎస్ఆర్సీపీ సానుభూతి పౌరులని ఆల్రెడీ మరి ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా పోలీసులు ఏదో రకంగా ఎంపీటీసీ సభ్యుడిని అరెస్ట్ చేసి భయభ్రాంతం చేయాలి. ఆ గ్రామం అంతా కూడా వన్ సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఓటింగు, దాన్ని ఏదో రకంగా మరి బదులు కొట్టాలంటే ఈ నాయకుల్లో భయభ్రాంతం చేస్తే ప్రజలు ఎవరు కూడా ఓటింగ్ రాకుండా ఉంటారన్న ఉద్దేశంతో రామకృష్ణారెడ్డి చేసిన పన్నాగమని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీసులు ఏముందండి, అంతా కూడా ఎమ్మెల్యే ఏం చెప్తే అదే, పైనుంచి కింద వరకు కూడాను, అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇటు రామకృష్ణారెడ్డి వరకు ఏం చెప్పినా కూడా ఎస్ బాస్, ఇది న్యాయమా అన్యాయమా, ఇది ఎక్కడన్నా కూడా చట్ట ప్రకారంగా జరుగుతుందా లేదన్నది కాదు, వాళ్ళందరికీ తెలిసిన చట్టం ఒకటే చట్టం. అక్కడ పైన చంద్రబాబు నాయుడు, ఇక్కడ రామకృష్ణారెడ్డి ఏది చెప్తే అదే చట్టం. కానీ ఈ రోజున ఎవరైతే పోలీసులు ఆ రకంగా మరి ప్రవర్తిస్తున్నారో రేపొద్దున వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కూడా చెప్తున్నాను, తప్పనిసరిగా ఈ పోలీసులు ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మొత్తానికి రంగంపేట ఇష్యూకి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు ఏ రకంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారో అదే పద్ధతిలో వారికి అనుగుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆందోళన అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాధితుడికి న్యాయం చేయాలి, ఆయనపై దాడి చేసిన అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దుర్గా. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.